Hi guys, welcome to my notebook. If you are watching this video for the first time, make sure that you have watched part 1, 2 and 3. If not, go through the links given in the description. Till now మనం present tense గురించి చెప్పుకున్నాం. సో ఈ వీడియోలో మనం past tense స్టార్ట్ చేద్దాం. So without any delay, let's get into the content. సో పాస్ట్ టెన్స్లో కూడా ప్రజెంట్ టెన్స్కి ఉన్నట్టే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటాయి. సో ఈరోజు వీడియోలో మనం ఓన్లీ సింపుల్ పాస్ట్ గురించి చూద్దాం. సింపుల్ పాస్ట్కి ఇంకొక నేమ్ కూడా ఉంది, పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ అని అనొచ్చు. సో డెఫినేషన్కి వస్తే దిస్ టెన్స్ రిఫర్స్ టు ద కంప్లీటెడ్ యాక్షన్ బట్ వీ హ్యావ్ టు మేక్ మెన్షన్ ఆఫ్ టైం. ఇదేంటంటే మనం జరిగిపోయిన యాక్షన్స్ గురించి చెప్పేదే సింపుల్ పాస్ట్ అంటే. బట్ మనం టైం అన్నది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, అంటే ఎప్పుడు జరిగింది అన్న టైంని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఒకసారి స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. లాస్ట్ వీడియోలో V1, V2, V3 అంటే ఏంటో చెప్పాను, ఒకసారి ఇక్కడ రాసాను చూడండి. V1 అంటే బేస్ ఫామ్, V2 అంటే సింపుల్ పాస్ట్, V3 అంటే పాస్ట్ పార్టిసిపల్. సో ప్రతి టెన్స్ లాగా దీనికి కూడా కొన్ని ఐడెంటిఫికేషన్ వర్డ్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఎగో ఎట్సెట్రా. సో సింపుల్ పాస్ట్లో ఏంటంటే మనం ఖచ్చితంగా టైం అన్నది మెన్షన్ చేయాలి కాబట్టి ఎక్కువ టైంకి రిలేటెడ్ ఐడెంటిఫికేషన్ వర్డ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్, హీ వెంట్ టు ద లైబ్రరీ ఎస్టర్డే. ఇక్కడ వెంట్ అన్నది సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. దేనికి? గో, వెంట్, గోన్, 3 ఫార్మ్స్. వెంట్ అనేది సెకండ్ ఫార్మ్, హీ అనేది సబ్జెక్ట్, ఇంకా ఇదంతా ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఎస్టర్డే అన్నది ఐడెంటిఫికేషన్ వర్డ్ అనమాట. మనం టైంని మెన్షన్ చేయాలి కాబట్టి ఇది ఐడెంటిఫికేషన్ వర్డ్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది. ఏంటంటే లాస్ట్ వీడియోలో చెప్పుకున్నదే మనం అది జనరల్గా క్వశ్చన్ ఫామ్ గురించి చెప్పుకున్నాం. ఎట్లా అంటే క్వశ్చన్ ఫామ్ అన్నది WH వర్డ్తో బిగిన్ అవుతుంది అండ్ దాని ఇమీడియట్లీ మనకి ఒక హెల్పింగ్ వర్బ్ అన్నది ఉండాలి. సో దాని తర్వాత సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, వేర్ హీ వెంట్ ఎస్టర్డే. ఇక్కడ తెలిసిపోతుంది మనకి వేర్ తర్వాత మనకి హెల్పింగ్ వర్బ్ ఉండాలి. అయితే వెంట్లో మనకి హెల్పింగ్ వర్బ్ ఏంటి? వెంట్లో హెల్పింగ్ వర్బ్ ఏంటంటే వెంట్ అనేది మనం ఇండివిజువల్గా తీసుకుంటే డిడ్ ప్లస్ గో. సింపుల్ ప్రెజెంట్ చెప్పినప్పుడు నేను గోకి చెప్పాను. గోస్ అని అంటే దాంట్లో హెల్పింగ్ వర్బ్ డస్. గోస్ అంటే డస్ ప్లస్ గో. అదే ఓన్లీ గో అని అంటే డూ ప్లస్ గో. సో ఇండివిజువల్గా మనకి కొన్ని హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి దాంట్లోనే. సో అలాగా వెంట్కి ఇండివిజువల్గా మనకి తీసుకుంటే డిడ్ ప్లస్ గో. ఇక్కడ అప్పుడు హెల్పింగ్ వర్బ్ డిడ్ అవుతుంది. ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ ఫామ్ రాయాలంటే మనం ఎట్లా రాయొచ్చు అంటే వేర్ డిడ్ హీ గో ఎస్టర్డే. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇది కూడా మనం చెప్పుకున్న టాపికే ఏంటంటే 2 ఇంటరాగేటివ్ స్ట్రక్చర్స్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ఏ క్వశ్చన్ విచ్ హ్యాస్ మోర్ దాన్ 1 క్లాస్. ఇది కూడా చెప్పాను. బట్ సింపుల్ పాస్ట్లో ఎట్లా రాయాలి అన్నది చూద్దాం. ఒకసారి ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ డోంట్ నో వేర్ డిడ్ హీ గో ఎస్టర్డే. ఇక్కడ ఎస్టర్డే అన్నది ఉంది. ఎస్టర్డే అని అంటే మనకి అక్కడ ఐడెంటిఫికేషన్ వర్డ్. సో మనకి ఇక్కడ సింపుల్ పాస్ట్లో ఉండాలి, ఐ డోంట్ నో అని ఉండకూడదు. ఎస్టర్డే అని ఉంది కాబట్టి ఐ డిడెంట్ నో వేర్. ఇక్కడ మళ్ళీ డిడ్ హీ గో అని అంటే అది మళ్ళీ క్వశ్చన్ ఫామ్ అయిపోతుంది. మీరు అక్కడ క్వశ్చన్ అడగట్లేదు, మీరు చెప్తున్నారు వాళ్ళకి, నాకు తెలియదు అతను ఎక్కడికి వెళ్ళాడు అన్నది నాకు తెలియదు అని చెప్తున్నారు, మీరు క్వశ్చన్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ మనకి అసర్టివ్ సెంటెన్స్లోనే ఉండాలి. సో కరెక్ట్గా ఎట్లా రాయొచ్చు అంటే ఐ డిడెంట్ నో వేర్ హీ వెంట్ ఎస్టర్డే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ ఇది సింపుల్ ప్రెజెంట్ చెప్పినప్పుడు కూడా చెప్పాలి, బట్ రెండిటికి కలిపి ఒకసారి చెప్పచ్చని అది అక్కడ స్కిప్ చేశాను. ఏంటంటే వెన్ ద సబ్జెక్ట్ ఈస్ వాట్ ఆర్ హూ, the helping verb cannot be separated from the main verb in simple present and simple past tense. అంటే సింపుల్ ప్రెజెంట్ ఇంకా సింపుల్ పాస్ట్ టెన్స్లో సబ్జెక్ట్ అన్నది వాట్ ఆర్ హూ అయినప్పుడు మనం
మెయిన్ వర్బ్ నుండి హెల్పింగ్ వర్బ్ని సెపరేట్ చేయలేం. సో మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, వాట్ డస్ మ్యాటర్ మోస్ట్ ఈజ్ క్వాలిటీ. ఇక్కడ మనకి స్ట్రక్చర్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉంది అండ్ సబ్జెక్ట్ అనేది వాట్. సో ఇక్కడ మనం మెయిన్ వర్బ్ని హెల్పింగ్ వర్బ్ని సెపరేట్ చేయకూడదు, బట్ ఇక్కడ పైన స్ట్రక్చర్లో సెపరేట్ చేసి ఉంది. సో దాన్ని మనం కరెక్ట్ ఫామ్గా ఎలా రాయాలి అంటే వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఈజ్ క్వాలిటీ. సో ఇది కరెక్ట్ ఫామ్. దీన్ని మనం సెపరేట్ చేసి ఇట్లా రాయకూడదు. నెక్స్ట్, వాట్ డిడ్ మ్యాటర్ మోస్ట్ అట్ ద మీటింగ్ ఎస్టర్డే వాజ్ అ సీక్రెట్. అంటే ఇక్కడ ఇది సింపుల్ పాస్ట్లో ఉంది స్ట్రక్చర్ అన్నది. నెక్స్ట్ వాట్ అన్నది సబ్జెక్ట్ అయ్యింది. సో ఇలాంటప్పుడు కూడా మనం హెల్పింగ్ వర్బ్ని ఇంకా మెయిన్ వర్బ్ని సెపరేట్ చేయకూడదు. సో అలాంటప్పుడు కరెక్ట్ ఫామ్లో ఎలా రాయాలంటే వాట్ మ్యాటర్డ్ అంటే డిడ్ ప్లస్ మ్యాటర్ అంటే మ్యాటర్డ్. వాట్ మ్యాటర్డ్ మోస్ట్ అట్ ద మీటింగ్ ఎస్టర్డే వాజ్ అ సీక్రెట్. సో ఇది కరెక్ట్ ఫామ్. ఇది ఎక్కువ మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ఇంకా సింపుల్ పాస్ట్తో కొన్ని స్పెషల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అంటే సింపుల్ పాస్ట్ ప్లస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ తోటి, ఇంకా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్లస్ సింపుల్ పాస్ట్ తోటి. యాక్చువల్లీ ఇవి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇంకా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పినప్పుడే చెప్పాలి, బట్ అప్పటికి ఇంకా నేను సింపుల్ పాస్ట్ చెప్పలేదు కాబట్టి అక్కడ స్కిప్ చేశాను. ఇక్కడ చూడండి, స్పెషల్ స్ట్రక్చర్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్లస్ సిన్స్ ఆర్ ఎవర్ సిన్స్ ప్లస్ సింపుల్ పాస్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ ఆర్ ఎవర్ సిన్స్ హీ లెఫ్ట్ ద సిటీ. జనరల్గా ఇవి కూడా మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం ఈ సెంటెన్స్ చూడగానే మనకి ఇక్కడ చూస్తాం హీ లెఫ్ట్ ద సిటీ అని చూస్తాం. ఓ అయితే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి మనకి ఈ సెంటెన్స్ అంతా కూడా పాస్ట్లో ఉండాలి కాబట్టి ఐ హ్యాడెంట్ సీన్ హిమ్ అని రాసేస్తాం. సో అది తప్పు. ఇది ఒక స్పెషల్ స్ట్రక్చర్. ఇక్కడ మనకి ఎవర్ సిన్స్ ఆర్ సిన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్టే ఉండాలి, ఇక్కడ సింపుల్ పాస్టే ఉండాలి. దాన్ని మనం చేంజ్ చేయకూడదు ఇంకా. సో ఎగ్జాంపుల్స్ చూడండి, ఇట్ హ్యాస్ బీన్ 10 years సిన్స్ ఐ సా హిమ్. అంటే అతన్ని చూసి 10 years అయిపోయింది అని చెప్పడానికి ఇట్ హ్యాస్ బీన్ 10 years సిన్స్ ఐ సా హిమ్ అని అంటాం. నెక్స్ట్, హీ డిడ్ నాట్ టేక్ ఎనీ బ్రైబ్ సిన్స్ హీ జాయిన్ దిస్ పోస్ట్. ఇక్కడ జాయిన్ దిస్ పోస్ట్ అంటే ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉండాలి, బట్ డిడ్ నాట్ అని ఉంది. సో తప్పది. ఏం రావాలంటే హ్యాస్ నాట్ టేకెన్ అని రావాలి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో దీని కిందది కూడా సేమ్ అదే ఎగ్జాంపుల్, జస్ట్ అర్థం కావడం కోసం అట్లా రాశాను. నెక్స్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తోటి స్ట్రక్చర్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్లస్ సిన్స్ ప్లస్ సింపుల్ పాస్ట్. సేమ్ కొంచెం సిమిలర్గానే ఉంటుంది. అక్కడ ఏంటంటే సిన్స్ ఆర్ ఎవర్ సిన్స్ వస్తుంది, ఇక్కడ ఓన్లీ సిన్స్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, హీ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. కాబట్టి చూడండి, హీ హ్యాస్ బీన్ ట్రయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ సిన్స్ హీ బిగాన్ హిస్ కెరీర్. సో అదనమాట ప్రజెంట్ పర్ఫెక్ట్ తోటి ఇంకా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ తోటి స్పెషల్ స్ట్రక్చర్స్. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే సిన్స్ ఆర్ ఎవర్ సిన్స్ వాడచ్చు, ఇక్కడైతే ఓన్లీ సిన్స్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ పాస్ట్. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, give a big thumbs up and don't forget to subscribe. And next వీడియోలో ఇంటర్వ్యూస్లో హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్న టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and see you in the next video.